ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందరూ చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం శ్రీ ద్వారకా धाम की, डाकोर धाम की, सोमनाथ धाम की. हरे कृष्ण. इस्कॉन विजयवाड़ भक्तवृंद की, समस्त भक्तवृंद की हरे कृष्ण. భక్తులందరికీ స్వాగతం. ఇస్కాన్ విజయవాడ వారి ఎక్స్టెండెడ్ కార్తీక యాత్ర. ఎందుకంటే వైష్ణవుల ప్రకారంగా కార్తీక యాత్ర ముగిసింది, బట్ ఆ స్మార్త క్యాలెండర్ ప్రకారం ఇంకా మనం కార్తీకంలోనే ఉన్నాము. కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా మనము తీర్థయాత్రకు రావడం అనేది చాలా గొప్ప విషయము. అఫ్ కోర్స్ తీర్థయాత్ర అని చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టదలుచుకోలేదు నేను ఇక్కడ. ఎందుకంటే అథెంటిక్గా తీర్థయాత్ర అంటే ఫుడ్డింగ్ అకామిడేషన్ గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. కానీ మన స్టాండర్డ్స్ మనదే తెలిసిందే, కొత్తగా ఏముంది. ఈరోజు ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ మీకు చాలా బాగా నచ్చిందని విన్నాను నేను. అంటే యాత్ర అనగానే మరుపురాని గుర్తులు ఉండాలి కదా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకి యాత్ర గుర్తుకెదకుండా చెప్పండి. సో కృష్ణ కావాలని చెప్పి బాబు ఎక్కువ నువ్వు ఊహించుకోదు నీ గురించి, నీ రేంజ్ ఇది నీ రేంజ్. అంటే ఒక పూట మనకి దగ్గర దొరకకపోతే మనం టెన్షన్ పడతామన్నమాట. సో ముందే భగవంతుడు చెప్పేశాడు అది. సో ఆల్దో వీ కాల్ ఇట్ యాత్ర, బట్ డివోటీస్ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ యాజ్ మచ్ as పాసిబుల్ అన్ని అకామిడేషన్, ప్రసాదం, ట్రాన్స్పోర్ట్ ఉండడానికి. సో బట్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇలాగా మాతో కలిసి ఈ యాత్రకి రావడము. సో వాస్తవంగా ఈ యొక్క 8 రోజుల పాటు మనందరం ఎలా ఉండాలంటే భౌతికమైన విషయాలు, కుటుంబ విషయాలు, మిగతావన్నీ కూడా కొన్నాళ్ళ పాటు దాన్ని జస్ట్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి. మొబైల్ అలా ఫ్లైట్ మోడ్లో పెడతాము, అదేవిధంగా 8 రోజులు కూడా మీ యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఫ్లైట్ మోడ్లో మీరు పెట్టేస్తే మీరు యాత్రని మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోగలరు. అదర్వైజ్ ఏమవుతుంది, దీనికి ఎందుకు చెప్పట్లు స్టార్ట్ చేయలేదు. అదర్వైజ్
అదర్వైజ్ ఏమవుతుందంటే యువర్ యాత్ర కానీ మనసు ఎక్కడో ఉన్నప్పుడు యాత్రని మనం ఫుల్గా ఎంజాయ్ చేయలేము. సో దేర్ ఈజ్ అ స్టోరీ, ఫ్యాక్చువల్ స్టోరీ ఇది. ఒక డివోటీ ఉన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు డివోటీస్ కాదనమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు డివోటీస్ కాదు. సో ఆయన అనుకున్నాడు అనమాట, నా పేరెంట్స్ డివోటీ అయితే బాగుంటుంది, నా పేరెంట్స్ డివోటీ అయితే బాగుంటుంది. 70 ఏళ్ళు వచ్చినా సరే మా నాన్నగారు ఇంకా ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పు అంటే బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే షీఈస్ నాట్ గెటింగ్ రిటైర్డ్. సో ఆ డివోటీకి అర్థం కాలే, అరే మేము ఉన్నాము, ఇప్పుడు మేము పెద్దలు వైపు మాకు పిల్లలు వచ్చారు, ఇంకా మా పేరెంట్స్ ఎందుకు వెంట పడుతున్నారు, వాళ్ళు ఈ టైంలోనే కనీసం భగవంతుని ధ్యాస లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎంత సంపాదించేంటి, ఎంత వయసు వచ్చినా సరే ఈవెన్ టుడే ఇప్పటికి కూడా వాళ్ళు ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఇంకేం లాభం అని చెప్పి, కాబట్టి ఏదో ఒక విధంగా మా నాన్నగారు భక్తి లైన్లోకి రావాలి. సో అప్పుడు ఆ డివోటీ ఏమనుకున్నాడంటే, సో ఓకే డివోటీస్ యాత్రలకు వెళ్తారు కదా, సో నేను కూడా మా నాన్నగారిని యాత్రకు పంపిస్తాను. ఏదో ఒక విధంగా యాత్రకు పంపించాను అంటే 10 రోజుల పాటు యాత్రలో ఉంటారు కాబట్టి 100% యాత్ర తిరిగి వచ్చినప్పటికల్లా మనిషి మారుతాడు, కొంతైనా మారుతాడు అని చెప్పి ఆ నమ్మకంతో యాత్రకు పంపిస్తారనమాట. ఎవరిని? వాళ్ళ నాన్నగారిని. సో ఆ బ్రహ్మచారి చెప్పాడు, అమ్మాయి ఇద్దరు నేనున్నాను, నో ఫియర్, 100% మీ నాన్నగారిని నా చేతిలో పెట్టి నేను చూసుకుంటానని చెప్పి. సో అలాగే యాత్రకు వెళ్ళారు. ఇది చూసారు, ఆ ఏరియా చూసారు, ఈ ఏరియా చూసారు, మొత్తం ప్రతి ప్లేస్ చూస్తున్నారు. ఆయన వస్తున్నాడు కానీ ఇలా అలా ఆకాశంలో చూస్తున్నాడు, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫైనల్గా కాశీధామానికి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు తెలుసు కదా రివర్ పక్కన ఆ ప్లేస్ని ఏమంటారు, మణికర్, అక్కడ వాళ్ళు అక్కడ కాలుస్తారు కదా శవాలని, అక్కడికి అక్కడ కూడా చూపించారు. సో ఇక్కడ కాలుస్తారు అని చెప్పి, వెరీ ఫేమస్ అని చెప్పి. సో అప్పుడు ఆ మూమెంట్లో ఆ డివోటీ తండ్రి నిల్చున్నవాడు పాపం కూలబడిపోయాడు అనమాట. 2 మోకాళ్ళ మీద కూర్చునిపోయి ఏడిచాడు అనమాట. ఏడిచి చాలా బాధపడి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు పక్కన డివోటీ అనుకున్నాడు, అమ్మయ్యా మిషన్ అకంప్లిష్డ్, ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఈయన మనసులో మార్పు అనేది వచ్చింది, వైరాగ్యం అనేది వచ్చింది. సో వెంటనే వెనకాతల నుంచి భుజం మీద చేసి బాధపడద్దు, ఇప్పటికైనా మించిపోలేదు, మీ శేష జీవితాన్ని అయినా సరే. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అలాగా శ్మశాన వైరాగ్యం అంటారు కదా, కనీసం శ్మశానంలోనైనా సరే ఆయనకి వైరాగ్యం వచ్చి ఉంటుంది, నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను అని బాధగా ఏడుస్తున్నాడు. పాప నా జీవితాన్ని వేస్ట్ చేస్తాను అన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ మాట విన్నాడు బ్రహ్మచారి హ్యాపీ అయిపోయారు. వెంటనే భుజం మీద చేసి, ఏం పర్వాలేదండి, ఏం వేస్ట్ ఏం కాలేదు, ఇంకా మీకు లైఫ్ ఉంది, రిమైనింగ్ లైఫ్ అయినా సరే మీరు హ్యాపీగా భగవంతుని నామం జపం చేసి భగవంతుని సేవ చేసుకోవచ్చు అని చెప్పి చాలా అంటే ఛాతీ నిండా గర్వంతో ఇలా బిగ్ చెస్ట్ను అంటే నేను మార్పు తీసుకొచ్చానని ఆనందం అనమాట చెయ్యేసి చెప్పాడు. అంటే చేతివయ్యా నా బాధను ఏడుస్తుంటే అని చెప్పి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తుంటే, నేను ఇంకా నా జీవితకాలం నేను బట్టల కొట్టులో ఇన్వెస్ట్ చేశాను. నేను మాకేంటి సంవత్సరానికి సంక్రాంతి, దసరా 2-3 సీజన్లు. అదే నేను ఈ ఫైర్వుడ్ ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, ఈ బిజినెస్ ఆన్ సీజను ఆఫ్ సీజను కోవిడ్ అంటే ఉండదు అనమాట. 12 months 365 days ఈ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. నేను ఈ బిజినెస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదా, నా జీవితం అంతా ఎందుకు వేస్ట్ చేసుకున్నానా, వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను ఏడుస్తుంటే నువ్వేంటయ్యా అని మాట్లాడుతూ ఉంటాను అనమాట. అప్పుడు అనుకున్నాడు, నాయన మిమ్మల్ని వెంటనే ఫోన్ చేసి, బాబు మీ నాన్నని మార్చి నా వల్ల కాదు అని చెప్పి. సో ద పాయింట్ ఇస్ దట్ 10 రోజులు తిరిగాడు ఆయన. 10 రోజులు తిరిగినా సరే ఆయన మైండ్ ఎక్కడ ఉంది, ఆ షాప్లోనే ఉంది, బట్టల షాపులు అనమాట. మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాడికి బిజినెస్ చేయడం రాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వినడానికి నవ్వులాటగా ఉంటుంది, కానీ మనం కూడా యాత్రకు వచ్చాము, నలుగురితో వచ్చాము. ఇఫ్ యు జస్ట్ కమ్ యాజ్ ఏ ఎక్స్కర్షన్. చాలామంది బయట వాళ్ళు కూడా, ఇప్పుడు మీలో ఎంతమంది మొదటిసారి ద్వారకు వస్తున్నారు, ఎంతమంది మొదటిసారి, ఓకే ఇలా ఐడెంటిఫై చేయడం కష్టము. ఎంతమంది ఇంతకు ముందే వచ్చారు, దిస్ ఇస్ బెటర్ వే, 5%. సో 95% ఫస్ట్ టైమే, గుడ్. సో బట్ ఇఫ్ నాట్ ద్వారకా, మనము వేరే ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు. సో మెనీ టైమ్స్ వీ మే గో యాజ్ అన్ ఎక్స్కర్షన్, ఒక పిక్నిక్ లాగా, ఒక టూర్ లాగా వెళ్ళి ఉండొచ్చు. చాలాసార్లు ద్వారకా అని చెప్పి ఇండియన్ రైల్వేస్ ప్యాకేజ్ ఇస్తూ ఉంటాయి. సో అక్కడ మనం వెళ్తాము, కంఫర్టబుల్ స్టే, కంఫర్టబుల్ ఫోటోలు తీసుకుని వచ్చేస్తాము, అంతే, అంతకు మించి మనకేమీ ఉండదు.
బట్ ఐ టెల్ యూ, డివోటీస్తో మీరు వచ్చినప్పుడు మీ మనస్సు అబ్జర్వ్ అవ్వాలే కానీ ఆ యాత్ర అనేది మీకు 100% మెమరబుల్గా ఉంటుంది. ఓకే, లెట్ మీ ఆస్క్ అనదర్ క్వశ్చన్. మీరు ఎంతమంది ఇస్కాన్ డివోటీస్తో మొదటిసారి యాత్రకు వస్తున్నారు ఇక్కడ? ఇస్కాన్ డివోటీస్తో 30%. గుడ్. సి ఐ కెన్ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను ఇస్కాన్కి రాకముందు కూడా తిరుపతి వెళ్ళాను, ఇస్కాన్ రాకముందు కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను నేను. కానీ అదే ప్లేసెస్ డివోటీస్తో వెళ్ళినప్పుడు నాకు అనిపించింది నిజంగా ముందు వచ్చానా అనిపించింది అనమాట. ఎందుకంటే పుణ్యతీర్థాలని మనము కళ్ళతో కాదు, చెవులతో చూడాలి. అదే పోతే చెవులతో వింటాడు కదా, కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాం, నోటితో తింటాము, మాట్లాడిన తర్వాత ఫస్ట్. సో కళ్ళతో చూస్తాము, బట్ పుణ్యక్షేత్రాలను మనం కళ్ళతో కాదు, చెవులతో మనము చూస్తాము. చెవులతో ఎలా చూడడం? ఫస్ట్ చెవులతో వింటాము, ఆ తర్వాత ఆ దామునికి అర్థమవుతుంది, అప్పుడు నువ్వు కళ్ళతో చూస్తావు. అంటే యాక్చువల్గా ఇట్స్ త్రూ ఇయర్స్. భౌతిక జీవితంలో మన అది జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, ఈ 5 జ్ఞానేంద్రియాల్లో అత్యంత ముఖ్యమైనది కళ్ళు. ఎందుకంటే కొంతమందికి వినిపించి చెవుడు అంటాడు అనమాట. కొంతమంది మాట్లాడు, మనము కళ్ళు పాపం, కళ్ళు కనిపించే అంధుడు, అయ్యో పాపం అంటాం. భౌతిక జీవితంలో కళ్ళు అనేవి అత్యంత ముఖ్యమైన ఇంద్రియం, కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితంలో చెవి అనేది అత్యంత ముఖ్యమైన ఇంద్రియం అనమాట. ఇయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చెవి. కాబట్టి ఎందుకంటే జ్ఞానం అనేది చెవుల ద్వారా వస్తుంది. ఆ జ్ఞానం లేనప్పుడు మనిషికి జంతువుకి తేడా ఏం లేదు అది. కాబట్టి మీరు ఇప్పుడు యాత్రకు ఉన్నారు, 7 days మీకు తప్పదు మాతో పాటు ఉండాలి, డెడ్ లాక్. సో ఈ 10 days, ఈ 1 week మాత్రము మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని కొంచెం ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. అండ్ డివోటీస్తో ఫుల్గా అబ్జర్వ్ అయితే ఐ ప్రామిస్ యూ, యాత్ర అనేది మీకు అద్భుతమైన మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. అండ్ సరే, మీరు ఇక్కడ ఎంతమంది ప్రభుజీ నేను యాత్రకు వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్ళొచ్చు, కానీ ఇస్కాన్ డివోటీస్తో ఎందుకు వచ్చాను అంటే బికాస్ స్పిరిచువల్గా కూడా నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది ఈ భావంతో వచ్చారు ఇక్కడ? ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇంప్రూవ్ అవ్వాలి, అవునా? గుడ్. సో ఆధ్యాత్మిక జీవితంలో ఇంప్రూవ్ అవ్వాలి అంటే దానికి 4 సూత్రాలు. ఎవరైనా సరే, ఏ ధర్మమైనా సరే, మన ఏ ధర్మమైనా, ఏ ప్రదేశంలో అయినా, ఏ వయసులో వాళ్ళు ఎవరికైనా సరే ద 4-point ఫార్ములా ఇస్ సేమ్. ఆ 4 సూత్రాలు ఏంటి అంటే ABCD. వెరీ సింపుల్, ABCD, ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఏ అంటే ఏంటి? అసోసియేషన్. నేను చెప్తే మర్చిపోతానని చెప్పి ఆ బుక్లో కూడా మీ అందరికీ డైరీస్ వచ్చాయా? ఎవరైతే డైరీస్ తీసుకురారో వాళ్ళు పెనాల్టీ వేస్తాను నేను అనమాట. డైరీస్ తీసుకురండి. డైరీ ఎందుకు ఇచ్చామంటే నోట్స్ రాసుకోవడానికి. మనం ఎవరు శుద్ధారులు కాదు. సమ్ పాయింట్స్, అట్లీస్ట్ సమ్ పాయింట్స్ వీ రైట్ ఇట్ డౌన్, దట్ ఇస్ గుడ్. సో అందులో కూడా మెన్షన్ చేస్తాను నేను. సో ఏ అంటే అసోసియేషన్ అంటే సాంగత్యం. సో ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాంగత్యం. మీరు అనొచ్చు, అదేంటి ప్రభుజీ స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మనసులో భావన ఉండాలి, ఫీలింగ్ ఉండాలి. చాలామంది అలా అనుకుంటారు, ప్రభుజీ మీకంటే భక్తి ఉంది మాకు లేదు, భగవంతుడు పిలాలి, భగవంతుడు పిలిచినప్పుడు అప్పుడు వస్తాం యాత్రకి, భగవంతుడు పిలవకుండా ఎవరు రాలేం ప్రభుజీ అని చెప్పి. అవును, మరి నువ్వు సో ఇంపార్టెంట్ పర్సన్, నీకోసం భగవంతుడు పర్సనల్ పూజ చేస్తాను, బాబు రాబాబు అని చెప్పింది, నువ్వు రాకపోతే నాకు కుదరదు అని చెప్పి. సో భగవంతుడు పిలవాలి అంటే ఎప్పుడు పిలుస్తాడు తెలుసా? నీ హృదయంలో కోరిక ఉన్నప్పుడే ఆయన పిలుస్తాడు. నీ హృదయంలో కోరిక ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో ఆ కోరిక ఎప్పుడు వస్తుంది అంటే వేరే ఒక వైష్ణవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు అతడి యొక్క భక్తి, ఆ హృదయంలో ఉన్న భక్తి నీ హృదయాన్ని తాకినప్పుడు అప్పుడు నీ హృదయంలో భగవంతుడు అంటే ఎవడు తెలుసుకోవాలి, భగవంతుడు సేవ చేయాలి, నెక్స్ట్ ఇటువంటి డిజైర్స్ అప్పుడు మన జీవితంలో కలుగుతాయి. ఏదైనా సరే, మనం ఇంగ్లీష్లో అంటారు కదా, వీ కెన్ నో ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ బై ద కైండ్ ఆఫ్ పీపుల్ ఈజ్ సరౌండెడ్ విత్ అని చెప్పి. అంటే మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నామో అటువంటి కోరికలు డెవలప్ అవుతాయి, అవునా కాదు? చిన్నప్పుడు స్టోరీ విన్నాను అనమాట. ఒక ఫార్మర్ 2 చిలకలు పెంచేవాడు. అతను చాలా ప్రేమగా చూసుకునేవాడు, కానీ పాపం ఒక సమయంలో అంటే తినడానికి కూడా తినలేదు దానికి, కాబట్టి ఆ చిలకలు అమ్మేస్తాడనమాట. ఒక బ్రాహ్మణుడు ఒకటి చిలక కొనుక్కుంటాడు, ఇంకోటి కసాయుడు కొనుక్కుంటాడు. సో అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన కొంత సంపాదించుకుంటాడు, ఎంతో కొంత.
నా చెల్లెకి మళ్ళీ నాకు తెచ్చుకుంటే బాగుంటుంది, ఆ చెల్లెకి లేకుండా ఉండలేకపోతుందని చెప్పి ఆఫ్టర్ 6 months ఆర్ సో వెళ్తాడనమాట. బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ చెల్లెకి పెట్టినమాట, రండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, కానీ మీరు వదిలి సార్, మిమ్మల్ని రోజు గుర్తించుకుంటున్నాను, మిమ్మల్ని వదిలేకపోతున్నాను అంటే ఆ చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఒక శ్లోకం చెప్తుంది, మంచిగా మాట్లాడుతుంది. ఆ బ్రాహ్మణుడు చాలా హ్యాపీ అవుతాడు. ఆహా, నా చెల్లెక మంచి ప్లేస్లో ఉంది, ఇంకా బాగా సంస్కారం నేర్చుంది. ఎందుకంటే ఆ ఇంట్లో రోజు బ్రాహ్మణుడు వేదాలు పఠిస్తూ ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుంటాడు, మంచి సద్బుద్ధులు ఉన్నాయి. సో ఆ చిలక కూడా చాలా మంచి ఫీలింగ్ డెవలప్ చేసుకుంది అనమాట. అంటే నన్ను బాగా మీరు చూసుకున్నారు, మిమ్మల్ని చూడడానికి చాలా ఆనందం వేస్తుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. షీఈస్ హ్యాపీ, అట్లీస్ట్ చిలక హ్యాపీగా ఉంది కదా, నేను సరే అని చెప్పి రెండో ఇంటికి వెళ్తాడనమాట. ఆ కసాయి కొట్టువాడి ఇంటికి వెళ్తాడనమాట, తన చిలకను చూద్దామని చెప్పి. ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో ఆ చిలక చూస్తుంది, ఏరా ఇప్పుడు గుర్తుకొచ్చాడు నీకు, ఎన్నాళ్ళు గుర్తుకు రాలేదా, సో చిలక అనమాట. అంటే బూతులు తిడతాది అనమాట. అంటే తను పెంచిన వాడు నన్ను వదిలిస్తావు, నన్ను మర్చిపోయావు అని చెప్పి నానా దుర్భాషలు మాట్లాడుతూ ఉంటుంది. సో సేమ్ ప్లేస్, రెండు చిలకలు ఒకేసారి, కానీ ఒకటి కసాయి వాడి దగ్గరికి వెళ్ళింది, ఒకటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక వృత్తి బట్టి ఆ మనిషి మంచోడు చెడ్డోడు మనం చెప్పలేము. నేను అక్కడ ఒకరిని ఐ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీ వన్, బట్ ద పాయింట్ ఈస్ ద కల్చర్. క్యారెక్టర్ అనేది అందుకు చెప్పలేకపోవచ్చు, బట్ కల్చర్ పాయింట్ చెప్పచ్చు. సో ఆ చిలక ఆ వాతావరణంలో ఉండడం వల్ల ఏమైంది, కృతజ్ఞత అనేది లేదు, సంస్కారం అనేది లేకుండా పోయింది. ఈ చిలక ఈ బ్రాహ్మణుడిలో ఉన్నప్పుడు ఒక కృతజ్ఞత, సంస్కారం అనేది ఏర్పరచుకుంది. కాబట్టి భక్తుల సాంగత్యంలోనే మనకి మంచి కోరికలు అనేవి పుడతాయి. నా వరకు కూడా చెప్పుకోగలను. నేను ఇస్కాన్ రాకముందు నేను చిన్నప్పటి నుంచి అకాడమిక్స్ కూడా టాపర్గానే ఉండేవాడిని. కానీ క్లాస్లో ఎవడైనా నాకన్నా బెటర్ ర్యాంక్ వస్తే నాకు ఇది అంటే ఐ వాజ్ టు వెరీ డిస్టర్బ్డ్. నోట్స్ షేరింగ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అండ్ అందరం చదివే వాళ్ళం కూడా కాదు, నేనే కాదు, అందరూ నాలాగే ఉండేవాళ్ళు. అంటే నేను చదివేస్తానని చూసి పక్కవాడు చదివేస్తాడేమో అని చెప్పేసి అందరూ పడుకున్నాక టార్చ్ లైట్ వేసుకొని చదివేవాళ్ళం అనమాట. అంటే అలాంటి కసిగా చదివేవాళ్ళం మేము. సో ఎప్పుడు పక్కవాడు చదివేస్తే ఏడ్చేవాళ్ళం అనమాట. సో ఇలాగే ఉంటారు అందరూ, నేను అలాగే ఉండేవాడిని. నాది ఒకరికి షేర్ చేసుకోవాలి అలాంటి కోరికలు ఏం లే, ఆనందాన్ని పంచుకోవాలి, సో ఇలాంటివి దిస్ వాజ్ నాట్ సో మచ్ దేర్. టిపికల్ కలియుగ ప్రోడక్ట్. కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో వచ్చానో నా నోట్స్ షేర్ చేయడానికి నేను రెడీ కాదు, నా జీవితాన్ని షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను నేను. ఇక్కడ దీన్ని చెప్పండి కొట్టచ్చు. నా నోట్స్, క్లాస్ నోట్స్ షేర్ చేసుకోవడానికి నేను రెడీగా లేను నేను. అలాంటిది జీవితాన్ని షేర్ చేసి రెడీగా ఉన్నాను అనమాట. నా ఆనందాన్ని షేర్ చేసుకొని రెడీగా ఉన్నాను నేను ఇక్కడ. నా జ్ఞానాన్ని షేర్ చేసుకొని రెడీగా ఉన్నాను. ఎందుకంటే బికాజ్ యూఆర్ ఇన్స్పైర్డ్. ఒక ఉన్నతమైన వ్యక్తులు మన జీవితంలో వచ్చినప్పుడు వారి యొక్క సద్గుణాలు చూసినప్పుడు అప్పుడు మన హృదయం కదులుతుందన్నమాట. అది అండ్ వెన్ వీఆర్ అసోసియేట్ డివోటీస్, నిజంగా మనకి భగవంతుని పట్ల ఉన్న నమ్మకం లేని ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం ఉన్నవాడికి ఇంకా దృఢంగా అవుతుందన్నమాట. అండ్ ఈ యాత్రలు అనేవి ప్రభుపాదుల వారి మందిరాన్ని ఎందుకు నిర్మించారు అంటే దీనికోసమే. టెంపుల్స్, బయట టెంపుల్స్ అంటే భగవంతుని యొక్క దర్శనం పొందే ప్రదేశం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అలా మందిరాలు కట్టలేదు. మీరు ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ చూస్తారు, చెప్పాలంటే ఇస్కాన్ టెంపుల్ గోపురాలు కూడా ఉండవు. మా ఇస్కాన్ విజయవాడలో గోపురం కూడా లేదు. కొత్తగా కట్టి జగన్నాథ్ టెంపుల్లోని గోపురం లేదు, పాత టెంపుల్లోని గోపురం లేదు. కానీ గోపురం లేకపోతే ఏమైపోయింది? ఒక మందిరం అన్నాక దేనికోసం ఏర్పాటు చేయబడుతుందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అవుతున్నాయి. మందిరం అనేది ఒక ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. మందిరం అనేది భగవంతుని పట్ల ఒక నమ్మకాన్ని, ఒక ప్రేమని, ఒక అనుభూతిని పెంపొందించే ప్రదేశం. దాట్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్. సో టెంపుల్స్ అనేవి దానికోసమే స్థాపింపబడ్డాయి. రెండవది యాత్రలు అనేవి కూడా దానికోసమే. ఈ యాత్రలో మనం ఒక వారం అంతెందుకు, ఇక్కడ నిన్న వాళ్ళు కొంతమంది నాకు తెలుసు, ఇప్పుడు వాళ్ళకి దీక్షలు అయ్యాయి, 16 మాల జపం చేస్తున్నారు. వీళ్ళు 2 ఏళ్ల కిందట బృందావన్ యాత్రలో వచ్చినప్పుడు 1 మాల 0 మాలలో ఉన్నవాళ్ళు ఇప్పుడు 16 మాల చేసి వాళ్ళు ఇప్పుడు ఈ యాత్రలో కోఆర్డినేటర్స్. దీని వెనకాల ఎంత కష్టం ఉందంటే ఈ యాత్ర వెనకాల ఎలాగైనా యాత్ర చేసి పెద్ద విషయం ఏం కాదు, డబ్బులు ఖర్చు పెడితే పనులు అయిపోతాయి. కానీ సరిగ్గా చేయాలంటే చాలా కష్టం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ట్రైన్లో ఈరోజు మీరు బయట భోజనం అని తీసుకోము,
సో వేరే మందిరం తెప్పించాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ భోజనం నేను అడ్వాన్స్ పార్టీకి వచ్చాను. నేను 2 నెలల ముందుట 10 days ఉన్నాను ఇక్కడ, అన్ని ప్లేస్ చూసి 10 days పాటు ఏం తిన్నా మాకే తెలియదు. ఇక్కడ భోజనం తినలేము, ట్రైన్లో ఉండదు. సో ఎంటైర్ కిచెన్ టీమ్ మీతో ట్రావెల్ చేస్తుంది. ఒక కిచెన్ టీము ఎక్విప్మెంట్స్ మొత్తం కలిపి మీతో ట్రావెల్ చేస్తుంది. సో దట్ మీకు ఆ పరిస్థితి ఉండాలని చెప్పారు. అంటే అలా ఎలా అవుతుంది చెప్పండి? ఎంతోమంది భక్తులు చేస్తేనే అవుతుంది. ఎవరా భక్తులు? జస్ట్ 2 years ముందు దే ఆర్ వెరీ యంగ్ డివోటీస్, కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళలో ఎంతటి సేవాభావాన్ని చూడగలిగి ఎలా సాధ్యమైందని యాత్రల ద్వారా. సో అసోసియేషన్, ఏ మీన్స్ అసోసియేషన్, అండ్ యాత్ర ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండవది బి అంటే బుక్స్. ప్రతి మనిషికి జంతువుకు తేడా అంటే మనిషి అంటే ఒక సిద్ధాంతం ఉండాలి. నాస్తికుడు కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం అనేది ఉండాలి జీవితంలో. సో ఆ సిద్ధాంతం అనేది దేని ఆధారంగా ఉండాలి? శాస్త్రం ఆధారంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం కేవలం భౌతిక విద్య గురించే తప్ప ఆధ్యాత్మిక విద్యా శిక్షణ గురించి ఎవ్వరు అడగట్లేదు. అందుకనే మనము ఇక్కడ ఎంత సంపాదించి, మా అబ్బాయి అమెరికాలో ఏం చేస్తున్నాడు? బీఫ్ పిజ్జా తింటున్నాడు అనమాట. అంటే గొడ్డు మోసం అన్ని రకాలు తింటూ ఉన్నాడు అక్కడ. మనం హ్యాపీ అమెరికాలో ఉన్నాడని చెప్పి. సో ఒక కనీసం ఒక సంస్కారం, ఒక ఆధ్యాత్మిక విద్యను ఇవ్వలేకపోతున్నాం. అది మనకి గ్రంథాల ద్వారా వస్తుంది. సో ఈ యాత్రలో మనకి అది కూడా వస్తుంది. ఏ సాంగత్యం దొరుకుతుంది యాత్రల ద్వారా? బి అంటే బుక్స్ అంటే జ్ఞానం, లెక్చర్స్ ద్వారా జ్ఞానం కూడా వస్తుంది. సి అంటే చాంటింగ్. సో యాత్రలో మీరు చూసినట్లయితే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 8 మాలలు జపం చేయాలని నియమం పెట్టడం జరిగింది. మీలో మెజారిటీ పీపుల్ ఆల్రెడీ జపం చేస్తున్నారు. బట్ స్టిల్ ఈసారి ఆల్మోస్ట్ 30-40% కొత్త వాళ్ళు వచ్చారు. సో మీలో చాలామంది ఒకసారి కూడా జపం చేసి ఉండకపోవచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ యూ, జీవితంలో చాలా విషయాలు ఏదో ఒకసారి స్టార్ట్ చేసిందే. మన స్కూల్కి వెళ్ళామన్నా సరే 3 ఏళ్ళ స్కూల్కి వెళ్ళాము, 4 ఏళ్ళ స్కూల్కి వెళ్ళాము. సో అదేవిధంగా జీవితంలో చాలా విషయాలు ఏదో ఒక టైంలో మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఎవరైతే జపం చేయలేదో ఐ రిక్వెస్ట్ యూ, సో ఈరోజు నుంచి ఈరోజు చేస్తే ఫైన్, అదర్వైజ్ రేపటి నుంచి మనందరం కూడా విల్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర. చూడండి, భగవంతుని నామము జపం చేస్తే ఏమవుతుంది? నామం అనేది డైరెక్ట్గా భగవంతుడే. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినం అని చెప్పి. అంటే భగవంతుడి నామము, భగవంతుడు వేరు వేరు కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాస్త్రం చదివినప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి. నిజమేనా, ఫిక్షనా, కల్పితమా అని చెప్పి. అట్లీస్ట్ మైండ్ ఇస్ ఐఐటిఎన్ బ్రెయిన్, అనలిటికల్ ఏది కూడా నేను యాక్సెప్ట్ చేయలేను అన్లెస్ ఐఎమ్ కన్విన్స్డ్. నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళలేను నేను. అది నా జబ్బు. అది కానీ అదే జబ్బు నాకు ఉపయోగపడింది. దాట్ మేడ్ మీ గో డీప్. ఇది నిజంగా ఫిక్షన్ అయితే ఎంతమంది ఎందుకు దీని సిద్ధాంతాన్ని నమ్మి ఎందుకు ఎంతమంది జీవితాన్ని ఇస్తున్నారు? ఇది సంథింగ్ మోర్ టు ఇట్. సో అలాగ నేను ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా సరే ఒక స్థాయికి మించి అది నా హృదయంలో పెరిటెడ్ అవ్వట్లే. కొన్ని విషయాలు నమ్మడానికి కష్టంగా అనిపించేది. కృష్ణుడు సముద్ర మధ్యలోని నగరాన్ని నిర్మించాడా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు నేను ఇంజనీర్నే కదా, నాకు తెలుసు ఇంజనీరింగ్ ప్రకారంగా ఎలా ఉంటుంది, స్ట్రెస్ అంటే ఏంటి, ఇదంటే అదేంటి అని చెప్పి. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్, వాట్ దిస్ వాట్ దాట్ అను. సో చాలా విషయాలు జీవితంలో మనకి ఒక స్థాయి కన్నా ఎక్కువ విషయాలు నమ్మలేము మనం. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, యు చాంట్. మీరు నామాన్ని జపం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా ఆధ్యాత్మిక విషయాలు, అర్థం కాని విషయాలు ఈజీగా అర్థమవుతాయి. నమ్మడానికి కష్టంగా ఉన్న విషయాలు ఈజీగా నమ్మగలుగుతాం. ఎందుకంటే భగవంతుని నామము వెంటనే హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఇట్ ప్యూరిఫైస్ అవర్ హార్ట్ అండ్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఎవరైనా సరే నామాన్ని రెగ్యులర్గా జపం చేస్తే, అపరాధం లేకుండా జపం చేస్తే వారి యొక్క చాలా గుణాలు, దుర్గుణాలు పోతాయి, మంచి గుణాలు అలవరుతాయి అన్నమాట. సో మనం ఈ యాత్రలో బికాస్ థియరీ ఎలోన్ విల్ నాట్ హెల్ప్. మీరు కేవలం ప్లేసెస్ చూసాము, సందర్శనకు వచ్చాము అనుకుంటే నేనేమి మిమ్మల్ని ఫాలో అప్ చేయలేను, మానిటర్ చేయలేను, సాధ్యం కాదు నాకు అది. కానీ ఐమ్ టెల్లింగ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. అప్పుడు కేవలం దర్శనం చేస్తాం అంతే, వచ్చేస్తాం అంతే, అంతకుమించి మీలో పెద్ద లాభమే ఉండదు. కానీ మీరు నామం జపం చేస్తే మీ హృదయం పరిశుద్ధం అవుతుంది. మీరు విన్న క్లాస్, మీరు విన్న పాయింట్స్ మీకు ఈజీగా మీరు నమ్మగలుగుతారు. అండ్ భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు మీరు నిజంగా వాస్తవంగా భగవంతుని మీరు ప్రార్థించగలుగుతారు.
అండ్ భగవంతుని కృపకి పాత్రలు అవుతారనమాట. సో ఈ యొక్క చాంటింగ్ అనేది ఎవరైతే చేయట్లేదు అట్లీస్ట్ యాత్ర 8 రోజుల పాటు మీరు అందరూ కూడా చేయాలి. మీరు అందరూ మాకు మాట ఇచ్చారు కూడా యాత్రలో. అంటే మీరు కొంతమంది కండిషన్ చదవలేదేమో, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. సో అందరూ కూడా యాత్రలో చేస్తారు. అమ్మయ్య జపం లేదు, జనాత జపమాలు లేదుగా అనుకోవచ్చు. కంగారు పడద్దు, మీకోసం జపమాలు వచ్చాయి, ఆల్రెడీ వచ్చున్నాయి ఇక్కడ. సో అందరికీ జపమాలు ఇస్తాము, జప సంచులు కూడా ఇస్తాము. మిమ్మల్ని ఎవ్వరు వదలం మేము. తర్వాత మీ డైరీ ఉంది కదా, ఆ డైరీలో ఒక సాధన కార్డు కూడా ఉంటుంది. అందులో మీకు మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిమ్మల్ని ఈజీగా మానిటర్ చేయగలం. మీరు మార్నింగ్ జప సెషన్కి వచ్చారా, ఆరతికి వచ్చారా, దామోదరకి దీపాన్ని అర్పించారా, క్లాస్లో కూర్చున్నారా, మీకు సేవ ఉన్నప్పుడు సేవ చేశారా అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అందులోని. అది మీరు ఫీల్ చేస్తారు. సో మీ గ్రూప్ కోఆర్డినేటర్స్ చూస్తారన్నమాట హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ కీపింగ్ గుడ్ హెల్త్. సో ఈ విధంగా సో సి ఫర్ చాంటింగ్, అది కూడా యాత్రలో మనకి అంతర్గత భాగం. అండ్ డి ఫర్ డైట్, కృష్ణ ప్రసాదం. సో యాత్ర మొత్తం కూడా మనకి కృష్ణ ప్రసాదమే జరుగుతుంది. కాబట్టి దయచేసి బయట మీరేమి, అఫ్కోర్స్ కొన్నిసార్లు పుణ్యక్షేత్రాల్లో సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, కానీ బట్ బయట ఆహారం 7 రోజుల పాటు మనం వద్దు. సింపుల్ చెప్పాలంటే విజయవాడలో ఉంటాను కాబట్టి మా టెంపుల్ పక్కనే మంతెన ఆశ్రమం ఉంటుంది కాబట్టి మంతెన సత్యనారాయణగా చెప్తారనమాట. నింపాదిగా వస్తాడు, నవ్వుతూ మాట్లాడతాడు. బాంబులు పడిపోతుంటాయి నీ మీద, కానీ ఆయన ఎక్స్ప్రెషన్ మాత్రం నవ్వుతూ ఉంటుంది, కామ్గా చెప్తాడనమాట. ఈ 15 రోజుల పాటు అంటే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఏం చేస్తారండి, ఒక పూట భోజనం చేయరు కదండి. సో ఇది కూడా సత్యనారాయణ వ్రతమేనండి, కానీ ఆ సత్యనారాయణ కాదు, మంతెన సత్యనారాయణ వ్రతం అండి. ఇక్కడ మీరు ఈ 15 రోజులు ఏం భోజనం చేయరండి, కేవలము నిమ్మరసం తాగుతారండి. అరే ఎంత సాగుబద్ద నవ్వుతూ చెప్తానంటారు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగనే సో దిస్ 1 వీక్ యాజ్ ఐ సెడ్, నేనేగా నియమాలు అనేది పక్కన పెట్టేస్తే ఈ యాత్ర మేనేజ్మెంట్ 50% తగ్గిపోతుంది. 50% యాత్ర మేనేజ్మెంట్ తగ్గిపోతుంది నాకు. బట్ దెన్ ఐఎమ్ గివింగ్ సెకండ్ క్లాస్ ప్రోడక్ట్. నేను యాత్ర డబ్బుల కోసం చేయట్లే, నాకేమీ ఇంకేం అవసరం లే. ఎవరైతే వస్తున్నారో వారికి కృష్ణ ప్రసాదం అంటే ఏంటో తెలుసా? భోజనం మాత్రమే కాదు, అదొక ఔషధం. ఒక ఔషధం అనేది దట్ ఇస్ వ్యాక్సిన్, దట్ ఇస్ అ మెడిసిన్. బయట మెడిసిన్ ఏం చేస్తుంది? నీ యొక్క శారీరక రోగాన్ని నయం చేస్తుంది. ఇది నీ భవరోగాన్ని నయం చేస్తుంది. నీ హృదయంలో ఉన్న కామ క్రోధ లోపాలనేవి నయం చేస్తుంది కృష్ణ ప్రసాదం. కాబట్టి భక్తులు, ఓన్లీ దీక్ష తీసుకున్న భక్తుల చేత మాత్రమే ప్రసాదం చేయబడుతుంది. దానికోసం మేము యాజ్ ఐ సెడ్ 50% ఆఫ్ యాత్రా మేనేజ్మెంట్ ఈస్ కిచెన్. అండ్ వీ వాంట్ పర్సనల్లీ ప్రతిదీ కూడా, ఎందుకంటే మా గురు మహారాజ్ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, మన చేతులతో వండించాలి, మన చేతులతో వడ్డించాలి. ఎందుకంటే భక్తులు ప్రేమతో వండి, ప్రేమతో భగవంతునికి సమర్పించి, ప్రేమతో ఆ నైవేద్యాన్ని నలుగురికి పంచినప్పుడు అది ఎవరైతే తీసుకుంటారో వారి హృదయంలో కూడా కృష్ణ ప్రేమ అనేది వచ్చి తీరుతుంది. దిస్ ఇస్ గ్యారంటీడ్. కాబట్టి దిస్ ఇస్ డి, ఏబిసిడి. ఈ 4 కూడా మీకు యాత్రలో ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ ఈ 4 మనము ఇఫ్ యు జస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్, ఈ యాత్ర మీకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇదంతా ద్వారకా ఏరియా కాబట్టి మనము కృష్ణుడి యొక్క ద్వారకా లీలను చర్చించుకుంటాము. శ్రీమద్ భాగవతం నుంచి, నెక్స్ట్ గర్గ సంహిత నుంచి. సో విల్ డిస్కస్ మెనీ పాస్ట్ టైమ్స్ అబౌట్ లార్డ్ కృష్ణ. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉండే ప్లేస్, దీని గురించి డీటెయిల్గా రేపు చెప్తాను. బట్ ఎసెన్షియల్లీ దీని ప్లేస్ని మనం డాకూర్ అంటాం. దగ్గరలో డాకూర్ ధామం ఉంది. సో డాకూర్ ధామాన్ని ఉన్న భగవంతుడి పేరు రణచోడ్ రాయ్. సో రణచోడ్ అంటే ఏంటి చెప్పండి? హిందీ ఆ మాత్రం వచ్చిన వాళ్ళు చెప్పగలరు. రణచోర్ అంటే ఏంటి? రన్ అంటే యుద్ధము, చోర్ అంటే దొంగ. చోర్ అంటే పారిపోడు కదా, దొంగ. కానీ ఎసెన్షియల్గా కల్పిస్తే ఏమవుతుంది? రణచోర్ అంటే ఇక్కడ ఎగ్జామ్స్ నుంచి పారిపోయాడు, ఎగ్జామ్ దొంగ అంటారు కదా, పరీక్షలు దొంగ అన్నట్టుగానా యుద్ధం దొంగ అంటే యుద్ధం నుంచి పారిపోయాడు అని చెప్పి. సో అంటే కృష్ణుడిని ముద్దుగా ఏమనిపించుకుంటున్నాం మనం ఇక్కడ? రణచోడ్ అంటే యుద్ధం నుంచి పారిపోయాడు అని చెప్పి. కమా నేను ఇది బిరుదా? వాస్తవంగా ఒక మనిషి అతన్ని మెచ్చుకోవాలని చెప్తాము,
యుద్ధంలో రొమ్ము ఎదురొచ్చి నిల్చున్నాడని చెప్పుకుని అలా చెప్తాం, కానీ యుద్ధం నుంచి పారిపోయినందుకు ఎవరికైనా మనము పిలిచి చప్పటి కొట్టండి అని చెప్పి మాలేస్తామా? సో వీ డోంట్ డూ దాట్. ఇట్స్ అ డిస్గ్రేస్. కానీ కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోతే మాత్రం మనము దాన్ని కూడా పండుగ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి అభిమాన హీరో ఉన్నాడు, ఎవడో క్రికెటర్ ఉన్నాడు, సరే క్రికెటర్ ఇప్పుడు వరల్డ్ కప్ అయింది కాబట్టి, సో ఈ అభిమాన క్రికెటర్స్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ అనుకుందామని, సో వాళ్ళు సెంచరీ కొడితే మనము టపాసులు కాలుస్తామేమో, కానీ అసలు వరల్డ్ కప్ గెలిచిందని అంటే చాలామంది ఐఎమ్ షూర్ నేను అప్పుడు కార్తీక యాత్రలో ఉన్నాను, నేను రాధానాథ్ మహారాజ్ పూరి 10,000 మంది ఉన్నాము. కానీ నాకు తెలుసు వాట్సాప్లో వస్తుంటాయి కాబట్టి ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ అని చెప్పి. సో నాకు కూడా ఎంత ఏదైనా భారతీయుడే కాబట్టి ఇండియా గెలుస్తుందా ఓడుతుందా కొంచెం కుతూహలం ఉంది నాకు. సో ఎప్పుడైతే లెక్చర్ అయిపోయింది, ప్రసాదం అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాను, కానీ ఒక్క టపాయి కూడా పేలట్లేదే. సో నాకు అర్థమైపోయింది, ఏమైనా అర్థమైపోయింది, ఇండియా ఓడిపోయిందని చెప్పి. ఐఎమ్ షూర్ చాలామంది పాపం టపాయికాయలు కొనుక్కొని పెట్టుకుని ఉంటారు గెలిస్తే పేలుద్దామని చెప్పి, రైట్. కానీ ఓడిపోయేసరికి వాటిని మరి ఏం చేస్తే నాకు తెలియదు, కానీ కాలిస్తే ఏమవుతుంది, పక్కన వచ్చి గుద్దేస్తారనమాట. ఏరా నువ్వు పాకిస్తాన్ పారిపో అని చెప్పి. ఇంకా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ట్రాప్ చేస్తారు, వీడెందుకు కాల్చాడు, వీడికి ఏమైనా ఐఎస్ఐ కనెక్షన్లు ఉన్నాయా అని చెప్పి. ఐమ్ టెలింగ్ యూ రియల్లీ, మై బ్రదర్స్ ఐబీ ఈ టెల్స్ను ఎవడైనా సరే నెట్లో కానీ యాంటీ ఇండియా పోస్ట్ పెట్టారు అంటే వాళ్ళ ట్రాకింగ్ స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి. ఎవ్రీ పర్సన్ ఇస్ ట్రాక్డ్ ఇన్ ఇండియా. మనకు తెలియదు, మనకి ఎనీథింగ్ యాంటీ నేషనల్ యూనిట్ దే విల్ బి ట్రాక్డ్. కాబట్టి గెలిస్తే మనము టపాకాయలు పెరుస్తాం, ఓడితే పెరుస్తామా? ఇఫ్ యూ రియల్లీ లవ్ ఇండియా గెలిస్తే మనం టపాకాయలు పెరుస్తాం. సిమిలర్గా ఇఫ్ యూ రియల్లీ లవ్ కృష్ణుని మనం నిజంగా ప్రేమిస్తే కృష్ణుడు గెలిస్తే మనం సంబరాలు చేసుకుంటాం, కానీ ఓడితే సంబరాలు చేసుకుంటామా? కానీ ఇక్కడ మనము కృష్ణుడు ఓడినందుకు సంబరాలు చేసుకుంటున్నామే. ఇదే తెక్క ప్రభుజీనా డివడం తెక్కోళ్ళు అని చెప్పి. మేము తెక్కోళ్ళం కాదండి, మేము అఫ్కోర్స్ ఇదేం పిచ్చి అంటే పిచ్చే. ఏం పిచ్చి పేరేంటి? కృష్ణుడి పట్ల పిచ్చి. ఎందుకు అంత పిచ్చి? ఎందుకు కృష్ణుడు అంత పిచ్చి? ఎందుకంటే ఇప్పుడు మనం దామోదర్ ఆరాధిస్తాము, యశోద దామోదర్ అంటే దామోదర్కి మనం ఈ నెలంతా ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ యొక్క లీలని మనము రోజు గుర్తు చేసుకుని ఆ లీలను పూజిస్తున్నాం మనము. వీఆర్ వర్షిపింగ్ ఇట్, వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సో ఆ లీలలో ఏమైంది? అక్కడ కూడా కృష్ణుడు గెలిచాడా ఓడిపోయాడా? దామోదర్ లీల కృష్ణుడు గెలిచాడా ఓడిపోయాడా చెప్పండి? ఓడిపోయాడు. ఎవరు గెలిచారు? యశోద. సో ఇట్ ఈస్ ఎ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటారు కదా తెలుగు, అది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. సో దామోదర్ లీలలో యశోదామాత గెలిచింది, కృష్ణుడు ఓడిపోయాడు. అని మనం ఏం చేస్తున్నాము? కృష్ణుడు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నాం. అక్కడ మనం కృష్ణుడు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నాం మనం. నిజం అంటే మీలో కొంతమంది తెలియదేమో ఇలా పూర్తిగా, బట్ వీఆర్ సెలబ్రేటింగ్ దట్ పాస్ట్ టైం బికాస్ కృష్ణ లాస్ట్. ఆయన ఎందుకు అంత పిచ్చి అంటే కృష్ణుడు గెలవలేక ఓడిపోలేదు, గెలవగలిగి తన భక్తుల్ని గెలిపించడం కోసం తను ఓడిపోయాడు అనమాట. సో దట్ మీన్స్ హీ సో గ్లోరియస్. తన భక్తుల్ని గెలిపించడం కోసం తను ఓడిపోయాడు. అందుకనే కృష్ణుడు అంటే మనకి అంత పిచ్చి. ఏదైనా సరే మనం చూసినట్లయితే. సో అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు ఓడించలేక కాదు. యాక్చువల్గా రణచోడరాయని పాస్ట్ టైం ఎక్కడ వస్తుంది అంటే, మేబీ ఈ పాస్ట్ టైం చెప్పి ఈరోజు క్లాస్ ముగిస్తాను, మిగతా రేపు చెప్తాను. రేపటి నుంచి నేను చాలా స్టోరీస్ చెప్తాను మీకు ద్వారకా. ఇది ఇంట్రడక్షన్. సో వాస్తవంగా కృష్ణుడు బృందావనంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10 ఏళ్ళు. అవి బృందావన లీలలు. సో కృష్ణుడు బృందావనం నుంచి మథుర వస్తారు. మథురలో భగవంతుడు ఏం చేస్తారు? ఫస్ట్ వచ్చి రాగానే హీరో ఇంట్రడక్షన్లోనే ఫైటింగ్ ఉంటుంది అనమాట. ఏటిని చంపుతాడు, కంస మామని చంపుతాడు. సో ఆల్ బిగ్ స్టోరీ. సో అది మథుర లీల. ఆ తర్వాత కృష్ణుడు ద్వారక వస్తారు. సో అది బృందావనంలో 10 years అయ్యాక 11th yearలో కృష్ణుడు మథుర వస్తారు. సో అక్కడ కంసుని వధిస్తారు, మనకు తెలిసిన స్టోరీని. కంసుని వధించిన తర్వాత తనకు తల్లిదండ్రులు ఎవరు? అఫ్కోర్స్ బృందావన లీల ఫస్ట్ 10 years, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ పాస్ట్ టైమ్స్. నేను లాస్ట్ ఇయర్ బృందావన యాత్రలో అందులో కొన్ని స్టోరీస్ చెప్పాను నేను లాస్ట్ యాత్రలో. తర్వాత అక్కడ నుంచి కృష్ణుడు మథుర వస్తారు. మథుర వచ్చినప్పుడు
కంసుని వధించిన తర్వాత తన యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవుల్ని విడిపిస్తారనమాట. తర్వాత అప్పటికే కృష్ణుడు పెద్దవాడైపోయాడు. కృష్ణ గ్రోస్ 1.5 times ఫాస్టర్. లాస్ట్ యాత్రలో చెప్పా. సో అప్పటికే కృష్ణుడు ఈజ్ అ గ్రోన్ అప్ పర్సన్ ఇన్ ఎ సెన్స్. సో కానీ కృష్ణుడికి అఫీషియల్గా అక్షరాభ్యాసం అయి ఉండదు. సో తన తల్లిదండ్రులు కృష్ణుడిని శాంతిపని ముని ఆశ్రమానికి పంపిస్తారు. అక్కడ కృష్ణుడు 64 కళలను కూడా 64 రోజులు నేర్చుకొని వచ్చేస్తారు. 2 months 2 months అనమాట. మనకి 12 ఏళ్ళు, 12 ఏళ్ళ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఏమోలండి ఇంక చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో కృష్ణుడు 64 daysలో అన్ని కళలు నేర్చుకొని తిరిగి వచ్చేస్తారు. తర్వాత మథురకి కైండ్ ఆఫ్ ఒక రూలింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే కంసుడి యొక్క 2 భార్యలు. సో వారి యొక్క తండ్రి ఎవరు? జరాసంధుడు. జరాసంధుడి పేరు వినుంటాం కదా. చిన్నప్పుడు మన అందరం కూడా శ్రీకృష్ణ పాండవ్యం సినిమా చూసుంటాం. సమ్టైమ్స్ ఆ స్టోరీస్ ఉపయోగపడతాయి. సో వారి యొక్క తండ్రి, వాళ్ళిద్దరు భార్యల యొక్క తండ్రి జరాసంధుడు అనమాట. సో ఈ జరాసంధుడు చాలా 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 పవర్ఫుల్ ఒక రాక్షసుడు అనమాట. రాజునే కానీ రాక్షస ప్రవృత్తి. అతని పేరే జరాసంధుడు, అంటే జరాసంధ. అతని తండ్రి యాక్చువల్ చెప్పండి గొప్ప వ్యక్తి, కానీ అతనికి పిల్లలు ఉండరు. సో అతనికి 2 భార్యలు ఉంటారు. ఒక ఋషిని ప్రసన్నం చేసుకొని అతను ఒక మామిడి పండు ఇస్తాడు. దాన్ని నీ భార్యకి ఇవ్వు అంటే ఇతనికి అత్యాశ ఎక్కువైపోయి ఏం చేస్తాడు? ఒక మామిడి పండు ఒక పిల్లవాడే పుడతాడు, దీన్ని 2 భాగాలు చేసిన 2 భార్యలకి ఇస్తే 2 పిల్లలు పుడతారు కదా, ఇంకా బెటర్ కదా అని చెప్పి అతి తెలివితేటలు ఉపయోగించి 2 భార్యలకి పంచుతాడనమాట. సమ్టైమ్స్ నువ్వు మోసం చేయాలనుకుంటే కృష్ణుడు ఎవరు? మోసగాడికే మోసగాడు అనమాట. కాబట్టి మనము వీ షుడ్ నాట్ బి ఓవర్లీ గ్రీడీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ భార్యలకి పుట్టే పిల్లలు ఎలా పుడతారు? సగంగా పుడతారు. మీకు అనిపించదు ప్రభుజీ ఫిక్షన్ కాదా అని చెప్పి, అలా ఎలా పుట్టారా అని చెప్పి. అవునా కాదా? సో మనకేంటంటే మన కళ్ళ ముందు కనిపించేదే మనం నమ్ముతాం. అదే సైన్స్ ఏం చెప్పినా నమ్మేస్తాం అనమాట. సైన్స్ అనేది సైన్స్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబ్స్ ఇది ఇలా అని చెప్పి 100 రకాలుగా చేయగలిగినప్పుడు అప్పుడున్న టెక్నాలజీలో ఎందుకు అలా సాధ్యం కాదు? సో ఎనీ డౌట్స్ రేపు 8 వాళ్ళు జపం చేయండి, డౌట్స్ తీరిపోతాయి మీకు. సో ఆ విధంగా ఆ 2 భాగాలు పుట్టినప్పుడు అక్కడున్న దేవదాసీలు వాళ్ళు భయపడిపోతారనమాట. ఆ దాసీలు భయపడిపోతారు. ఎందుకంటే బై డిఫాల్ట్ రాజుకి ఏమని న్యూస్ ఇస్తాము? పాజిటివ్ న్యూస్ ఇస్తారు ఎవరైనా సరే. చిన్నప్పుడు సినిమాలు చూస్తాం, విట్లాచార్య సినిమాలు అనమాట. బిగినింగ్ సీనే వస్తుంది, మహారాణి ప్రసవం కనిపిస్తుంది, పాప అరుస్తూ ఉంటుంది. వెంటనే దాసి వస్తుంది, మహారాజా మహారాణి వారు 12 బిడ్డలు కన్నారు, ఎంత శుభవార్త చెప్పావు అని చెప్పి చిక్కు తీసి నగలు చేస్తాడు. అవునా కాదు? టిపికల్ టాలీవుడ్ విట్లాచార్య మూవీస్ అనమాట. అదే ఆ పిల్లవాడు చచ్చిపడుకుందాం, ఏ దాసి పిల్లలు రాజు చెప్పదు. చెప్తే ఏమవుద్ది? కూర్చోాలా ఎంత అడ్డు చెప్పావు చిరచ్చేదం అంటారు అనమాట. సో ఎవడు చెప్పడు అది. సో ఇప్పుడు 2 పిల్లలు పుట్టారు. సో దే ఆర్ ఫియర్ఫుల్. ఏమి చెప్తాము? చాలా భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తారు? అది పిల్లవాడు చచ్చిపోవడం చెప్పేద్దామని చెప్పి ఆ 2 పిల్లల్ని డస్ట్బిన్లో పడేస్తారనమాట. అందుకే చచ్చిపోయాడు పిల్లవాడిని చెప్పేస్తారు వాళ్ళకి. కానీ తర్వాత ఆ పిల్లలు చచ్చిపోతుండరు, బికాస్ ఆ రాజు తప్పు వల్ల అలా ఉంటారు. అక్కడ ఒక రాక్షసుని వాళ్ళకి స్మెల్, అది జర అనే రాక్షసి రక్తం, అంటే చిన్నపిల్ల రక్తం తాగే రాక్షసు అనమాట, పూతనలాగా. సో ఫ్రెష్ ఫ్లెష్ ఆ యొక్క స్మెల్కి అక్కడ వచ్చి చూసినప్పుడు కానీ చూస్తుంది, అది ఆశ్చర్యపోతుంది, ఇలాగ ఎప్పుడు పిల్లలు చూడలేదే అని చెప్పి. వెంటనే ఆ పిల్లలు దగ్గర చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కనెక్ట్ అవుతారనమాట. సో అప్పుడు ఆ యొక్క రాక్షసికి ఆకాశవాణి వినిపిస్తుంది, ఎవరు ఇతను చాలా పర్టికులర్ రోల్ టు ప్లే, ఇతను చాలా స్పెషల్ వ్యక్తి, 10,000 ఏనుగుల బలశాలి అని చెప్పి. వెంటనే ఆవిడ ఆ టైంకి ఆ రాజుకి అప్పచెప్పేస్తుంది అది, బికాజ్ స్పెషల్ సోల్ అని చెప్పి. ఎందుకు స్పెషల్ అంటే స్పెషలే. జరాసంధుడు హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టరా? సో విలన్స్ కూడా స్పెషలే. కృష్ణుడు లీలలు ఎలా ఉంటాయంటే విలన్స్ని కూడా తన పర్పస్ వాడుకుంటాడనమాట. ఇప్పుడు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు చెప్పండి? పరిత్రాణాయ సాధూనాం. అందరూ చెప్పండి, మధ్యాహ్నం భోంచేయలేదా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో 3 point ఫార్ములా. పరిత్రాణాయ సాధు వినాశాయ దుష్కృతాం, దుష్టుల్ని
సంహరించడం అని చెప్పి. సో కృష్ణుడు ఎలా సంహరిస్తాడు దుష్టుల్ని? ఒక్కొక్కరింటికి వెళ్ళి పోగేసి ఒక్కొక్కరిని వేసేస్తూ ఉంటాడా? నో. భగవంతుడు ఏం చేస్తాడు? కురుక్షేత్ర యుద్ధం అనేది ఒక సీన్ క్రియేట్ చేస్తాడు అక్కడ. అండ్ దుర్యోధనుడికి అన్లిమిటెడ్ కెపాసిటీ ఇస్తాడు. అంటే అందరు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళందరినీ కన్విన్స్ చేసి యుద్ధానికి రప్పించడం మామూలు విషయం కాదు అక్కడ. అది ఎవరో 2 కుటుంబాలు కొట్టుకుంటే మిగతా వాళ్ళు ఎందుకు రావాలి అక్కడికి? బట్ దుర్యోధనికి అంతటి ఎబిలిటీ కూడా భగవంతుడు ఇస్తాడు. సో దట్ యూ కెన్ కన్విన్స్ ఎవ్రీ వన్. సో అందరు రాక్షస ప్రవృత్తి వాళ్ళని కూడా ఒక దగ్గర తీసుకొస్తాడు. ఎవడు? దుర్యోధనుడు. కృష్ణుడు సింగిల్ షాట్లో ఫినిష్ చేసేస్తాడు అనమాట. కృష్ణ భగవానికి సిమిలర్గా జరాసంధుడు చేత కూడా అదే పని చేపిస్తాడు భగవంతుడు. అందుకే జరాసంధ ఈజ్ ఆల్సో వెరీ యూనిక్ పర్సనాలిటీ. సో ఎనీవే ఇక్కడ ఈ ఇద్దరు కంసుడి యొక్క భార్యలు వెళ్తారు ఎవరి దగ్గరికి? కంసుడి దగ్గరికి వెళ్తారు. కంసుడు కాదు, ఎవరి దగ్గరికి? జరాసంధుడి దగ్గర వెళ్తారు. సో జరాసంధుడు ఏడుస్తాడు, మా భర్త చనిపోయాడు, కృష్ణుడు చంపేశాడు, ఇది అది ఇది అని చెప్పి. సో లేడీస్ బై డిఫాల్ట్ కలహం పడ్డంలో ఎక్స్పర్ట్స్. ఇప్పుడు రామాయణం ఎవరి వల్ల స్టార్ట్ అని చెప్పండి? ఒక లేడీ సీత. మహాభారతం ద్రౌపది. సరే ఏం చెప్పుకున్నా సరే విమెన్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్పి కృష్ణుడు అక్రమంగా నా భర్త చంపేశాడు అని చెప్పి. సో ఎప్పుడైతే జరాసంధుడు వింటాడో ఈ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్. వెంటనే అతను తన గదను తీసుకెళ్ళి, అతను 10,000 ఏనుగుల బలం ఉంటుంది, ఆ గద కూడా ఎంత చాలా భయంకర బరువు ఉంటుంది, అలా తిప్పి తిప్పి విసిరితే ఆయన మగధరాజు. మగధ అంటే బీహార్లో ఆయన గద తిప్పితే వచ్చి మథురలో పడుతుంది అనమాట. మథుర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. అంటే ఇందాక చెప్తున్నాడు నేను వస్తున్నాను కాచుకో అని చెప్పి కృష్ణుడికి. ఎప్పుడైతే గద పడిందో వెంటనే అర్థమైపోతుంది మథుర వాసులకి ఏమని, జరాసంధుడు వస్తున్నాడు అని చెప్పి. జరాసంధుడు ద మోస్ట్ పవర్ఫుల్. దుర్యోధను వీళ్ళందరికన్నా కూడా జరాసంధుడు పవర్ఫుల్ అనమాట. అతడు 13 అక్షౌహిణి సేనలతో వస్తాడు. ఆయన వచ్చి మథురని కాంక్వర్ చేస్తాడనమాట. అండ్ కృష్ణుడికి విషయం తెలుస్తుంది, ఆల్రెడీ వస్తున్నాడు, ముందే గద పడింది కాబట్టి. సో వెంటనే కృష్ణుడు బలరాముడు బయటకు వస్తారు. సో కృష్ణుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఒకసారి ఆకాశం వైపు చూస్తారనమాట. వెంటనే అక్కడికి 2 రథాలు వస్తాయి. డైరెక్ట్గా విష్ణు కృష్ణుడు వేరు కాదు. కానీ కృష్ణుడు ఇంట్లో ఉంటే కృష్ణుడు, ఆఫీస్కి వస్తే విష్ణు అనమాట. కాబట్టి కృష్ణ చేంజెస్ ఫామ్. అంటే అపరిచితుడు అనుకోండి. అంటే ఒక్కొక్క టైం ఒక్కొక్క మూడ్లో ఉంటాడు కదా. అలాగనే కృష్ణుడు యుద్ధ మూడ్లో వస్తే వాసుదేవుడు అనమాట. భక్తులతో ఉన్నప్పుడు కృష్ణుడు. సో వెంటనే రథం దగ్గరకు వస్తారు. అండ్ కృష్ణుడు బలరాముడు రథం ఎక్కుతారు. అతని కృష్ణుడి యొక్క బాణం పేరు సారంగ. అందుకే సారంగ పాణి అంటారండి. అతను ఒక్క బాణంతోనే ఏం చేస్తారు? మొత్తము ఆ యొక్క ఎంటైర్ కటింగ్ షాట్, ఎంటైర్ జరాసంధుడి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేస్తారు అనమాట. జరాసంధుడిని మాత్రం వదిలేస్తారు. ఇన్ జనరల్గా రాజు ఓడిపోయి పారిపోడు, చచ్చిపోనుకున్నాడు అక్కడ యుద్ధంలోనే. కానీ అతను కూడా నేను సూసైడ్ చేసుకుంటాను, కృష్ణుడు చంపడు, లేదని వెళ్ళిపోతాడు, లేదని వేసే అంటే నేను లేదు వెళ్ళిపో అని చెప్పి. సో జరాసంధుడు చాలా బాధంతో, అరే ఒక శత్రువు యొక్క ప్రాణభిక్ష కూడా ఒక జన్మేనా అని చెప్పి నేను చచ్చిపోతానని అనుకుంటే అతను ఫ్రెండ్స్ చెప్తారనమాట, మోటివేషనల్ స్పీకర్స్, ఏం పర్వాలేదు, తుమ్ హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, లెట్స్ ట్రై, యూ కెన్ విన్. పుస్తకాలు చూస్తాం కదా ఇలాంటివి. సో ఇలాంటివి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు, ఏం పర్వాలేదు మళ్ళీ ప్రయత్నిద్దాము అని చెప్పి. మళ్ళీ జరాసంధుడు ఆర్యంతో వస్తాడు. కృష్ణుడు మళ్ళీ సునాయాసం చంపేస్తారు అందరినీ. మళ్ళీ అలాగా 17 సార్లు జరాసంధుడు వస్తాడు. చూడండి, మెచ్చుకోవాలి. మనం కూడా ఏదైనా 2-3 సార్లు ట్రై చేసి ఏమంటాము, ప్రభు నా వల్ల కాదు, మీరు ఇస్కాన్ వాళ్ళు చెప్పి పాటించి ట్రై చేస్తున్నాను ప్రభుజీ, కానీ నా వల్ల అవ్వట్లేదు ప్రభుజీ అని చెప్పి. జరాసంధుడు 17 సార్లు అని ఏమంత మోటివేషన్ తెలియదు, ఏదో కృష్ణుడు ఓడించేస్తానని చెప్పి. కానీ 18వ జరాసంధుడు వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇంకొక రాజు కూడా దండయాత్ర చేస్తాడు, కాలయవ్వనుడు అని చెప్పి. అతని గురించి డీటెయిల్స్ రేపు చెప్తాను. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే, ఆ సమయంలో అతను అర్థం చేస్తున్నాడు, ఇప్పుడు నేను వీళ్ళని చంపకూడదు, ఒక పర్టికులర్ పర్పస్ ఉంది అని చెప్పి కృష్ణుడు యుద్ధం చేయకుండా యుద్ధం నుంచి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. వెంటనే ఆశ్చర్యపోతాడు ఆ రాజు, ఇతడేనా 17 సార్లు జరాసంధుడిని ఓడించిందని చెప్పి. వెంటనే పరిగెడుతుంటాడు అనమాట. కృష్ణుడు పారిపోతుంటాడు, పరిగెడుతుంటాడు. కృష్ణుడు అడుస్తూ ఉంటాడు, పరిగెట్టడు. అతను పరిగెడుతూ ఉంటాడు, కృష్ణుడు అడుస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు అందుకోలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే పాపాత్ముడు కదా. పాపాత్ముడు ఎంత ప్రయత్నించినా భగవంతుని పట్టుకోలేడు అనమాట. సో అందుకనే ఆ ఎపిసోడ్ పురస్కరించి కృష్ణుడికి ఏం పేరు వచ్చింది, రణచోడ్ రాయ్ భగవానికి.